యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 4వ వార్డులో ప్రశ్నించే గొంతుక సిపిఎం అభ్యర్థి మొరిగాడ భూలక్ష్మిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. 4వ వార్డులో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎక్బాల్, జోకంటి పౌలు, రమేష్, మొరిగాడి భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆలేరు మున్సిపాలిటీలో 4వ వార్డు అభ్యర్థిగా మొరిగాడి భాగ్యలక్ష్మి గారు సిపిఎం పార్టీ సుత్తీకరణ నక్షత్రం గుర్తుపై పోటీ చేస్తా ఉన్నారు. వారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. ప్రజలందరిలో కూడా మంచి స్పందన ఉన్నది. కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా పరిపాలక సంఘంలో అనేక సమస్యలపై ప్రశ్నించవచ్చని చెప్పి అనేటువంటి నమ్మకాన్ని, ఒక భరోసాన్ని ప్రజలందరూ కూడా కలిగి ఉన్నారు. కాబట్టి భాగ్యలక్ష్మి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా సిపిఎం పార్టీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా సిపిఎం పార్టీ ఆలేరు మున్సిపాలిటీలో అనేక ప్రజా సమస్యలపై మేము పోరాటం చేశాం. అందుకే ప్రజల్ని ఓటు అడిగే హక్కు మాకున్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ స్థానిక సమస్యలపై కేంద్రీకరించి పనిచేసి పేదలందరికీ ఇంటి స్థలాలు కావాలని చెప్పని, ఇళ్లు కావాలని చెప్పని, రేషన్ కార్డుల కోసం, పెన్షన్ల కోసం రాజకీయాల్ని డబ్బు మయం చేసి, మందు పంచి, అలాగే ప్రలోభాలకు గురి చేసి, కులాన్ని మతాన్ని ఉపయోగించి ఓట్లాడుతున్నటువంటి ఒక నీచ రాజకీయాలు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే వీటికి వ్యతిరేకం సిపిఎం పార్టీ. అందుకే ప్రజల్ని విలువగలిగినటువంటి పార్టీకి ఓటేయండి, విలువగలిగినటువంటి అభ్యర్థికి ఓటేయండి. మా అభ్యర్థి భాగ్యలక్ష్మి గారు 5వ మహిళా సంఘంలో పనిచేశారు, అనుభవం ఉన్నటువంటి కామ్రేడు, అలాగే సమస్యలపై పోరాడారు. అలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి అభ్యర్థిని గెలిపించడం ద్వారా అనేక సమస్యలపై పోరాట